రాజేంద్ర నగర్ లో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. గతంలో ఈ వృద్ధ దంపతుల వద్ద పనిచేసిన పాత డ్రైవర్ అతని స్నేహితుడే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షేక్ అబ్దుల్లా, రిజ్వానా అనే వృద్ధ దంపతులు రాజేంద్ర నగర్ సర్కిల్ జన చైతన్య వెంచర్ ఫేజ్ 2లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు. నిందితుడు సల్మాన్ షేక్ అబ్దుల్లా వద్ద 2.5 ఏళ్లు డ్రైవర్గా పనిచేశాడు. 10 నెలల క్రితం అతన్ని పని నుంచి తొలగించారు. అవమానించారని ఆగ్రహం పెంచుకున్న సల్మాన్ ఎలా అయినా సరే వారిని హత్య చేయాలనుకున్నాడు. అందులో భాగంగానే తన స్నేహితుడితో కలిసి వారిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. జూన్ 5న ఒకరు బురఖాతో మరొకరు మాస్క్ క్యాప్ పెట్టుకుని వారి ఇంటికి వెళ్లారు. వృద్ధ దంపతులకు సన్నిహితులమని వాచ్మెన్కు చెప్పడంతో వారిని లోపలికి అనుమతించాడు. దీంతో వాళ్ళు లోపలికి వెళ్లి వాళ్ళని హత్య చేశారు. హత్య చేసిన తర్వాత సహాయకుడిగా వచ్చిన వ్యక్తి వెంటనే వెళ్లిపోగా సల్మాన్ మాత్రం అక్కడే కాసేపు ఉన్నాడు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్ లో ఈ మంత్ 5th రోజు జన చైతన్య కాలనీ ఫేజ్ 2లో ఒక వృద్ధ దంపతుల హత్య జరిగింది. దాంట్లో షేక్ అబ్దుల్లా అబ్దుల్ హమీద్ అని వాళ్ళ వైఫ్ రిజ్వానా వీళ్ళిద్దరిని కత్తులతో పొడిచి క్రూరంగా చంపడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు రెడ్ హిల్స్ ఏరియాలో ఉండేవారు. ఈ మధ్య కాలంలో అంటే 40 days క్రితమే మన ఏరియాకి రావటం, ఆ అపార్ట్మెంట్ లో డూప్లెక్స్ దాంట్లో ఉండటం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇక్కడ కొత్తగా రావటం, తర్వాత వాళ్ళ పిల్లలు 4 కూడా అబ్రాడ్ లో ఉండటం, తర్వాత నేరస్తులు ఈ కేసులో బుర్కా వాడటం, ఫాల్స్ ఐడెంటిటీ ఇవ్వటం, వీటన్నిటితో ఇనిషియల్ గా ఎలాంటి క్లూ కూడా లేకుండా ఈ కేసుని మొదలు పెట్టడం జరిగింది. చనిపోయిన అతని ఐఫోన్ కూడా ఇతను తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మన పోలీసులు అందరూ అన్ని టీమ్స్ కూడా